ఎర్రగడ్డ జనప్రియ అపార్ట్మెంట్స్లో సస్పీషియస్ డెత్ చోటు చేసుకుంది. శ్రావణి అన్న మహిళ బలవన్మరణానికి పాల్పడింది. 5వ ఫ్లోర్ నుంచి దూకి చనిపోయింది. ప్రధానంగా తను గత కొన్ని నెలల నుంచి ఇక్కడనే హౌస్ కీపింగ్ స్టాఫ్లో, అదే కాకుండా ఇంట్లో ఫ్లాట్స్లో అయితే పనిచేస్తూ ఉంటుంది. ఏలూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన మహిళ. తను మరియు తన భర్త రాజు వీళ్ళందరూ కూడా బ్రతుకు తెరు కోసం వాళ్ళ పిల్లలని తీసుకొని వచ్చి ఇక్కడనే పనిచేస్తూ ఉంటారు. స్థానికంగా ఉన్న ఒక ఇంట్లో అయితే నివసిస్తూ ఉంటారు. గత కొన్ని నెలల నుంచి శ్రావణి ఇక్కడనే పనిచేస్తుందంటూ కూడా ప్రధానంగా తెలుస్తుంది. అంటే సుమారుగా ఉదయం 5 గంటల ప్రాంతంలో ఆ సమయంలో వాచ్మ్యాన్ దగ్గర నుంచి కూడా ఎంట్రీ తీసుకొని లోపలికి వెళ్ళింది. గత కొన్ని రోజుల నుంచి తను పనికి రావడం మానేసింది. 15 రోజుల నుంచి కూడా తను వర్క్కి రావట్లేదు. ఒక ప్రధానంగా వృద్ధ దంపతుల దగ్గర తను పనిచేస్తూ ఉంటుంది. 3rd ఫ్లోర్లో అని కూడా పూర్తిగా తెలుస్తుంది. 15 రోజుల నుంచి కూడా తను పనికి రాలేదు. ఏమైందో మాకు తెలియదు. కానీ ఆకస్మికంగా తను ఉదయం 5 గంటలకి లోపలికి రావడము, బిల్డింగ్ 5th ఫ్లోర్ నుంచి దూకి మరీ చనిపోయిందంటూ కూడా స్థానికులు చెప్తున్నారు. పోలీస్ ప్రకారం కూడా కుటుంబ కలహాలే ప్రధానంగా రీజన్ అయి ఉండొచ్చు అంటూ కూడా ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కూడా ఎక్కడైతే మనం అపార్ట్మెంట్స్లో ఈ ఘటన చోటు చేసుకుందో అక్కడనే జనప్రియ క్లాసిక్ హోమ్స్ వద్ద అయితే ఉన్నాము. ఆ మహిళ కూడా ఎవరికీ చెప్పకుండా 15 రోజుల పాటు కూడా లీవ్ పెట్టింది, పనికి రాలేదు. మరి ఎందుకు చనిపోవాల్సి వచ్చిందో మాకు తెలియదు అంటున్నారు. కానీ పలు అనుమానాలు అయితే ఈ సస్పీషియస్ డెత్ వెనకాల ప్రస్తుతం తెరపైకి వస్తున్నాయి. ఏదైనా ఇక్కడ వేధింపులకి గురి చేస్తారా హౌస్ కీపింగ్ స్టాఫ్ కానీ, లేకపోతే ఎవరైనా వేధింపులకు గురి చేస్తారా, లేకపోతే కుటుంబ కలహాలే, ఫ్యామిలీ డిస్ప్యూట్సే మెయిన్ రీజన్ అయి ఉంటుందా, భర్త రాజుతో ఏదైనా గొడవ జరిగిందా, ఇవన్నీ కూడా తెరపైకి అయితే ప్రశ్న వస్తున్నాయి. ఎప్పుడైతే తను చనిపోయిందో వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది.